మార్చి 15, 2025 అంతర్జాతీయ వార్తలలో ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై చర్చలు కొనసాగుతున్నాయి. బ్రిటిష్ ప్రధాని కియర్ స్టార్మర్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను సరిపడదు అని స్పష్టం చేశారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సైనిక స్థితిని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఉక్రెయిన్లో భవిష్యత్తులో శాంతి దళంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ 2024 పారిస్ ఒలింపిక్స్లో లింగ వివాదం రష్యా ఫేక్ న్యూస్ ప్రచారం ఫలితమని పేర్కొన్నారు. మయన్మార్లో జరిగిన వైమానిక దాడిలో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇస్తాంబుల్, వార్సా, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ వంటి నగరాల్లో మహిళలు సమానత్వం మరియు లింగ ఆధారిత హింస నివారణ కోసం ఆందోళనలు నిర్వహించారు.